ఇక అంబానీ ఇంట పెళ్లి సందడి శుక్రవారం ముగిసిన కీలక ఘట్టం నేడు జరగనున్న శుభ్ ఆశీర్వాద్ కొడుకు పెళ్లిలో అంబానీ భావోద్వేగం తలుక్కుమన్న తారాలోకం ప్రపంచ కుబేరుల్లో ఒకరు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట ఈ ఏడాది మార్చి నెల నుండి పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం అంబానీ కుమారుడు అనంత్ పారిశ్రామికవేత్త వీరెన్ మర్చెంట్ కూతురు రాధిక మర్చెంట్ దండలు మార్చుకున్నారు. గురువారం సంగీత్లో కుటుంబ సభ్యులు సెలబ్రిటీలు సందడి చేయగా శుక్రవారం ముంబై బాంద్రా కూర్ల ప్రాంతంలోని జియో వరల్డ్ కాంప్లెక్స్ లో అనంత్ రాధిక ఒకటయ్యారు. వీరు దండలు మార్చుకున్న సమయంలో అంబానీ కుమారుడి పెళ్లి చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన కళ్ళ నుండి ఆనంద బాష్పాలు వచ్చాయి. అయితే దండలు మార్చుకోగానే వీరి వివాహం పూర్తవలేదు. శుక్రవారం ముఖ్యమైన ఘట్టం శుభ్ వివాహ్ పూర్తవగా నేడు శుభ్ ఆశీర్వాద్, ఎల్లుండి మంగళ్ ఉత్సవ్ వివాహ వేడుకల పూర్తి కానుంది. ఈ వివాహానికి ఆకాశం అంతా పందిరి వేయగా 3000 రకాల వంటకాలు చేయించారు. హాలీవుడ్ నుంచి పాప్ సింగర్లను పిలిపించి వారితో పాటలు పాడించారు. అంతేకాకుండా డాన్సులు చేయించారు. బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రముఖ సినీ స్టార్లను వివాహానికి ఆహ్వానించగా వారు ప్రత్యేక డ్రెస్సుల్లో వచ్చి సందడి చేశారు. కేవలం దేశంలోని సెలబ్రిటీలే కాకుండా ప్రపంచ నలుమూలల నుండి పాపులర్ సెలబ్రిటీలు వచ్చి పెళ్లిలో సందడి చేశారు. ఇక టాలీవుడ్ నుండి ఈ వివాహానికి రామ్ చరణ్ దంపతులు, మహేష్ బాబు, వెంకటేష్ హాజరయ్యారు. అదేవిధంగా దేశంలోని పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు వివాహానికి హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ కూడా వేయండు, నారా లోకేష్ కూడా వేయండు, వీళ్ళందరూ హాజరయ్యారు. ఇప్పుడు వీళ్ళని నిందించుడు కాదు, కానీ వీళ్ళు ఈ జంట వివాహం చేసుకున్నందుకు వీళ్ళకి శుభాకాంక్షలు. ఎందుకంటే మనిషిగా పుట్టినాక అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, పెళ్ళి అనేది వాళ్ళ జీవితంలో మధురమైన ఘట్టం. దానికి శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు. కానీ ఈ పెళ్లి జరిగిన తీరు 6,000 కోట్ల రూపాయలట. ఒక ఇంట్లో పెళ్లి జరిగితే 6,000 కోట్ల రూపాయలు. మన రైతు భరోసా కింద 7,000 కోట్లు వేసింది రైతు, 20 లక్షల రైతులకు. అంటే 20 లక్షల కుటుంబాలు బాగుపడ్డాయి అన్నారు. 5,000 రూపాయలతోటి వాళ్ళ అప్పటి పని గడిచిపోయింది. 5,000 కోట్లు. మొన్న ఒక సర్వే చేసింది కదా ప్రపంచ సంస్థ, భారతదేశంలో ఎంత 5% మంది దగ్గర దేశ సంపద అంతా పోగుబడి ఉన్నది అని. దాంట్లో ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఒకటి. అంటే మనల్ని జియో నెట్వర్క్ ద్వారా పీడించిన విధానం కావచ్చు, రిలయన్స్ సంస్థల ద్వారా పీడించిన విధానం కావచ్చు, సూపర్ మార్కెట్లు పెట్టి, రిలయన్స్ ఫ్రెష్ పెట్రోల్ బంకులు పెట్టి, జియో ఫోన్లు పెట్టి, ఇట్లా అనేక రకాలుగా మన రక్తాన్ని, పేదవాళ్ళ రక్తాన్ని తాగి పీల్చి అయితే 6-7 వేల కోట్లతోటి కొడుకు పెళ్లి ఘనంగా చేసుకుంటారు. ఇక చూడండి, అంబానీని తిట్టనోళ్ళు ఉండరు. ఏమని? భారతదేశ సంపద మొత్తం అంబానీకే దోషిపెడుతున్నారు ఈ ప్రభుత్వాలు. అటు బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంబానీకే దోషిపెడతానని అంటారు ఈ ప్రతిపక్షాలు. బీజేపీ వచ్చినాక కూడా ఎక్స్ట్రాగా అదాని కలిసిండు. వీళ్ళకి దోషిపెడతాను, దేశ సంపద అంతా ఈ ప్రభుత్వాలు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు దోషిపెడతానని గొంతు జించుకుంటారు ఇక ప్రతిపక్షాలు. నేను ఎవడు పోయిండు? అందరు పోయిండ్లు. పవన్ కళ్యాణ్ నుండి మొదలు పెడితే, లోకేష్ నుండి మొదలు పెడితే, రాహుల్ గాంధీ నుండి మొదలు పెడితే, బాలీవుడ్ స్టార్స్ నుండి మొదలు పెడితే, ఆఖరికి సినిమాలు తీస్తారు కదా మనోళ్ళు నీతివంతులు, ఒక కార్పొరేట్ వ్యవస్థను శాసిస్తున్నట్టు ఒకడు ఇట్లా తీస్తారు కదా. ఈయన ధృవ సినిమా తీసిండు కదా రామ్ చరణ్. దాంట్లో ఓ బిజినెస్ మ్యాన్ వాడు ఉన్నాడు కదా అరవింద స్వామి. గిట్లనే ముఖేష్ అంబానీ లాగా ఒక వ్యవస్థను స్థాపించుకొని ఆ వ్యవస్థ ద్వారా ప్రజలను ఎట్లా పీడిస్తున్నారని చూపెడతారు కదా. పీడించేటోళ్ళ దగ్గరికి పోయి డాన్సులు వేసి పోజులు ఇచ్చి, ఇగో రామ్ చరణ్ భార్య, ఇగో మహేష్ బాబు కూతురు మహేష్ బాబు అంత అయింది, వాళ్ళ భార్య నమ్రత. ఇక పోయి వీళ్ళు ఈ అవినీతి సొమ్ములో భాగమై తిని వస్తారు. ఇక దీనికి ఈ పెళ్ళికి ఆడు పాప్ సింగర్ ఉన్నాడు కదా, బేబీ పాప్ సింగర్ జస్టిన్ బీబర్, 80 కోట్ల రూపాయలు 3 రోజుల పాటు ఈ పెళ్లిలో పాటలు పాడి వీళ్ళందరినీ అలరిస్తే 80 కోట్ల రూపాయలు, ఇండియన్ కరెన్సీలో 80 కోట్ల రూపాయలు. ఇక బాలీవుడ్ స్టార్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క లెక్క చొప్పున డబ్బులు కట్టిస్తాం. ఇక దీంట్లో కొంచెం మన తెలుగు వాళ్ళు ఇజ్జత్ కాపాడతారు మన తెలుగు స్టార్స్. వీళ్ళు పైసలు తీసుకొని ఎగరరు. మీ సినిమాలలో ఎగురుతాం తప్పించి నీ అమ్మ ఎవరి పెళ్లికి పోయి వాని పెళ్లికి ఎగిరి మేము ఏంటి బుచ్చగానా మారా
అనేది ఈ పరువు అయితే మన వాళ్ళు కాపాడుకుంటారు. ఇక బాలీవుడ్ స్టార్స్కి ఆ సిగ్గు చేయడం లేదు. వాళ్ళు సావు కాడ ఎగురమన్నా ఎగురుతారు పైసలు తీసుకొని, పెళ్లిళ్ళ కాడ ఎగురమన్నా ఎగురుతారు పైసలు తీసుకొని. ఎందుకంటే వాళ్ళదంతా బిజినెస్ టైప్ ఉంటుంది. ఏది ఇండియన్ క్రికెటర్స్ టైపు. ఇండియన్ క్రికెటర్స్ ఏది ఆడమన్నా ఆడతారు వాళ్ళు. పైసలు తీసుకొని ఐపీఎల్ ఆడమన్నా ఆడతారు, పైసలు తీసుకొని వన్డే ఆడమన్నా ఆడతారు, పైసలు తీసుకొని టెస్టులు ఆడమన్నా ఆడతారు. బిజినెస్ క్రికెటర్స్ వాళ్ళు. అలాగే బాలీవుడ్ స్టార్స్ కూడా బిజినెస్ యాక్టర్స్ వాళ్ళు. ఇక జస్టిన్ బీబర్ అనేటోడు కూడా వాడు స్టేజీ సింగరే. ఇక దాన్ని బట్టి వాని కళను వాడు ఆగం చేసుకున్నట్టే. కళ అనేది మనలోని కళ ప్రదర్శించాలి, అమ్ముకోకూడదు. అమ్ముకుంటాను వీళ్ళు. 80 కోట్లకు నీ గొంతును కొని వాని పెళ్లి ఎగిరిపించా నేను. ఏం లాభం రా వారి? 12 సంవత్సరాలప్పుడు ఆ పోరడు పాడిన పాట ప్రపంచాన్ని ఊగించింది. బేబీ సాంగ్. ఇంకా అప్పటి వానికి ముక్కుపచ్చలు ఆరలేదు. 13 సంవత్సరాల పోరడు ప్రపంచాన్ని ప్రపంచాన్ని ఊగించిండు. ఈ రోజు వాడు ఇక వాని పాయింట్లు ఎట్లున్నాయంటే గుడుంబ శంకర్ సినిమా ఉన్నది చూడు. గుడుంబ శంకర్ సినిమాల పాయింట్ మీద పాయింట్ ఎత్తాడు చూడు. ఓ దిక్కు జారిపోతూనే ఉంటుంది, ఇంకో పాయింట్ లోపల ఉంటుంది. ఇక ఆ పాయింట్ వేసుకొని ఆ చిన్నవాడు ఇక దాన్ని ట్రోలర్స్ ఇక ఏ రేంజ్లో నువ్వేం చూపించేదానికి వచ్చినవారు ఇక్కడ అని పెట్టిండ్రు ట్రోలర్స్. నీ 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 ప్రతిభ చూపించేదానికి వచ్చినావా, ఓ పాయింట్ జారిపోతా అంటే ఇంకో పాయింట్ వేసుకొని వచ్చినావా ఇట్లా. కాబట్టి ఇక మొత్తానికైతే నిజానికి ఇట్లా పెళ్లిళ్ళు జరగవద్దు, ఇట్లా జరగదు. అంటే వాళ్ళ సంపద అది వాళ్ళు చేసుకుంటారు తప్ప. అది వాళ్ళ సంపద ఎట్లయితే దేశ సంపద అది. ఏ దేశ సంపద అంతా పీడిచ్చి పడేసిన వాళ్ళు కోటోళ్ళు. మర్చెంట్స్ అంటే కోటోళ్ళు వీళ్ళు. గుప్తాలు, ఇది అగర్వాల్స్ వీళ్ళంతా కోటోళ్ళే. మొత్తానికి 6,000 కోట్లు. పాపం ఈయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయట. మరి ఇంత అందగత్తెని ఈయనకెందుకు ఇచ్చిండ్రు అనుకునేరు. మన పోరగాన్లు అయితే ఒట్టిగా తీసుకొని అందంగా లేదు పొరి అంటారు. పైసా ఉన్నది కాబట్టి ఎవరినైనా చేసుకుంటారు. పిల్లానికి ఈయనకైతే పాపం బాలేదట ఆరోగ్యం.